బ్లాక్ చేయాలా, ఇట్లా ఇది పాతది. యాక్చువల్గా ఇట్లా జరుగుతున్నది. ఇట్లా జరిగి మన అకౌంట్ నుంచి ఓటీపీ చెప్తే డబ్బులు పోతున్నాయి. పోతే సరే వాడు ఎవడో కనుక్కుందామని కేసు కట్టి పోతే లాస్ట్గా అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందంటే ఎవరు అమాయకులు దొరుకుతున్నారు. ఎలా దొరుకుతున్నారంటే వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ వర్క్ మన దగ్గర ఉన్నంత రీసోర్సెస్ లేవు. ఇక్కడ మనకి భూమి ఉంది, వ్యవసాయం చేస్తాం. అక్కడ భూములు కూడా కొండలు కదా, కాబట్టి వాళ్ళు కూలి పనికే పోవాలి. వాళ్ళని పిలుచుకొని నువ్వు రా, నీకు ఈరోజు 3000 ఇస్తానంటే వాళ్ళు ఎంట పోతారు. వాని పేరు మీద వాని ఆధార్ కార్డు తీసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఇదిగో నీకు 3000, నీ అకౌంట్ బ్యాంక్ బుక్, ఏటీఎం కార్డు అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు అతనికి ఈ 3000 ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు. అతని ఇంటికి వెళ్ళిపోతాడు. నాకు ఈ రోజుడికి చాలు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలకి ఏదో ఈ రోజుడికి సంపాదించుకున్నానని పోతాడు. వీడేం చేస్తాడు, ఈ అకౌంట్ని యూజ్ చేసుకొని మన అమౌంట్ని, ఎవరైతే ఫ్రాడ్ జరుగుతుందో ఈ అమౌంట్ని దానికి ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్ని వాడు యూటిలైజ్ చేసుకుంటాడు. మనము నీ అమౌంట్ ఎవరికి పోయింది, ఎవరో లేబర్కి పోయింది, మనం పోయి వాడిని పట్టుకుంటున్నాం. వాడు ఏం చేస్తున్నాడు, నా దగ్గర ఏం లేదు సార్, ఇట్లా జరిగింది. ఎవరంటే నాకు తెలియదు. నెక్స్ట్ ఎవరైతే డబ్బు కొట్టేసినాడో వాడు దొరకడం లేదు. అర్థమైంది కదా? అందువల్లనే రికవరీ జరగడం లేదు. ఇప్పుడు రికవరీ జరగనప్పుడు ఏం చేయాలా, ఇలాంటి నేరాలు జరగనియకూడదు. అంటే నేరం జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ స్టెప్స్ ప్రజలకి